మా అక్క రీసెంట్గా ఒక మైండ్ బ్లోయింగ్ కథ చెప్పింది, మస్తు కనెక్ట్ అయిన దానికి. ఈ కథను నేను చెప్తున్నా కదా, ఎక్కడ అప్లోడ్ చేస్తే అక్కడ వైరల్ అవుతుంది. అంటే ఏ ఛానల్లో అప్లోడ్ చేసినా, అది యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ కథ 100% వైరల్ అవుతుంది. వైరల్ అవుతుంది కదా అని కథ చెప్తలేను. ఈ కథకు నేను ఎంత కనెక్ట్ అయినానో మీరందరూ కూడా అంతే కనెక్ట్ అవుతారు. అండ్ మీ లైఫ్లో ప్రతిరోజు ఈ కథ యూజ్ అవుతుంది. ప్రతిరోజు ప్రతి సిచ్యువేషన్లో ఈ కథ యూజ్ అవుతుంది. నేను జీవితంలో ఏదో ఒక రోజు యూజ్ అవుతుందని చెప్తలేను, రెగ్యులర్గానే మీకు ఈ కథ యూజ్ అవుతుంది. ఈ కథ మీతో పాటు ట్రావెల్ చేస్తుంది ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, నాది గ్యారంటీ. ఈ కథ మీకు నచ్చకపోతే నేను స్టోరీ చెప్పడమే బంద్ చేస్తా, అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఈ కథ మీద. సో ఈ కథ మీ లైఫ్లో హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది, మీ లైఫ్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. సో జాగ్రత్తగా వినండి. ఇది ఒక వ్యక్తిగత, ఒక ఉన్నత విలువలున్న వ్యక్తిగత. ఆయన ప్రసంగాలు ఇస్తుంటాడు అనమాట. ఇది ఈ ఏజ్ గ్రూప్ కథ కాదనుకోండి, అంటే ఈ జనరేషన్ కథ, లేకపోతే ఈ టైం లైన్లో ఉన్న కథ కాదు, టైం జోన్లో ఉన్న కథ కాదు. ఇది పాతకాలం కథ, అంటే ఇంటర్నెట్ ఇవన్నీ లేనప్పుడు అనుకోండి. పాతకాలం కథ. ఆయన ప్రసంగాలు ఇస్తుంటాడు, చాలామంది ఆయనని అభిమానిస్తుంటాడు, ఆయన చెప్పే మంచి మాటలు వింటుంటారు, ఆయన ఎక్కడికి పోయినా ఆయనని గౌరవిస్తుంటారు. అట్లాంటి వ్యక్తిగత. ఈయనకు ఒక దగ్గర ఒక ప్రసంగం ఉంటుంది, ఒక బస్సు ఎక్కుతాడు, పోతుంటాడు. బస్సు ఎందుకు ఎక్కుతాడు? ఆయన కార్ లేదా, ఆయన సంపాదించుకోలేదా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగకండి. ఈ కథని కథలాగానే వినండి, కానీ మనకు డైలీ లైఫ్లో 100% యూజ్ అవుతుంది. ఆయన బస్ ఎక్కుతాడు, బస్ ఎక్కి టికెట్ తీసుకుంటాడు. టికెట్ తీసుకునే ప్రాసెస్లో ఆయన 100 రూపాయల నోట్ ఇస్తాడు, ఆ టికెట్ 40 రూపాయలు ఉంటుంది. సో 100 రూపాయల నోట్ ఇస్తాడు, 40 రూపాయల టికెట్. ఆయనకు చిల్లర ఎంత రావాలి? వెనకకు 60 రూపాయలు రావాలి. కండక్టర్ కన్ఫ్యూజ్ అయిపోయి ఆయనకు 460 రూపాయలు రిటర్న్ ఇస్తాడు. అంటే అతను టికెట్ కొనేటప్పుడు 100 ఇచ్చిండు కదా, అంటే 100 రూపీస్ నోట్ ఇచ్చిండు కదా, 100 రూపీస్ నోట్ అనుకోడు, 500 రూపీస్ నోట్ అనుకుంటాడు. ఎవరు? కండక్టర్. అనుకొని రిటర్న్లో 460 రూపీస్ ఇస్తాడు. 60 రూపీస్ రిటర్న్ ఇచ్చేది 460 రూపీస్ ఇస్తాడు. ఆయన చూసుకుంటాడు, జేబులో పెట్టుకుంటాడు. పెట్టుకున్నాక కొంచెం సేపటి తర్వాత, ఒక 2-3 నిమిషాల తర్వాత ఆయనకు డౌట్ వచ్చి మళ్ళీ చూసుకుంటాడు. అరే ఈయనేంది 460 రూపాయలు ఇచ్చిండు, 60 రూపాయలు ఇచ్చేది, అయ్యో కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు పాపం అనుకుంటాడు. రిటర్న్ ఇద్దాం అనుకునే టైంలో ఆయనకు కూడా చాలా అవసరాలు ఉంటాయి, ఆయనకు కూడా డబ్బుతో అవసరం ఉంటుంది. ఇది కండక్టర్ తప్పు కదా, చిల్లర చూసుకొని ఇవ్వాలి కదా, ఆయన వృత్తి కదా అది, అంటే ఎక్కడైనా జాగ్రత్తగా ఉండాలి కదా. కానీ కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ డబ్బులు ఇచ్చిండు కదా, ఎందుకు రిటర్న్ ఇవ్వాలి అనే ఒక చిన్న ఆలోచన వస్తుంది. ఎవరికి? ఈ గురువుకి, ఈ ప్రసంగాలు ఇచ్చే ఒక గొప్ప వ్యక్తికి రిటర్న్ ఇచ్చే అవసరం ఉందా అని ఒక సెకండ్ ఆలోచిస్తాడు. ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు డిఫెండ్ చేసుకోవాలి కదా ఆయనదైనా. ఆ ప్రాసెస్లో ఆయనకి ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందంటే, అవసరమా నేను రిటర్న్ ఇవ్వడం? ఈయన ఎంతమందికి మోసం చేసిండో, అందుకే భగవంతుడు ఈయన చేత నాకు డబ్బులు ఇప్పించిండు. డబ్బు అంటే లక్ష్మీదేవి కదా, నా దగ్గరకు వచ్చిన లక్ష్మీదేవిని నేను రిటర్న్ ఎందుకు చేయాలి? ఏమో నేను చేసిన పుణ్యాలకు, నేను చేసిన కరెక్ట్ పనులకు దేవుడు ఈ రూపంలో నాకు గిఫ్ట్ ఇచ్చిండు. సో ఈ గిఫ్ట్ని నేను రిటర్న్ ఎందుకు చేయాలి, నేనే ఉంచుకుందాం. ఆయన ఎంతమందికి ఇట్లా మోసం చేసిండో, ఇప్పుడైతే నాకు ఎక్కువ ఇచ్చిండు కానీ ఎంతమందికి ఇవ్వకుండా మోసం చేసిండో, అందుకు అతనికి ఈ పని భగవంతుడు చేపించిండు, దేవుడు చేపించిండు. సో నేను రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పెట్టుకుందాం, నాకు కూడా డబ్బులు అవసరం ఉన్నాయి కదా, ఎందుకు ఇవ్వాలి అని ఆలోచిస్తుంటాడు. ఒక్కొక్క స్టాప్ వస్తుంటుంది, ఈయన ట్రావెల్ చేస్తుంటాడు, మైండ్లో అంతా ఇదే తిరుగుతుంటుంది. రిటర్న్ ఇవ్వాలా వద్దా, ఇవ్వాలనిపిస్తుంటుంది, అప్పుడప్పుడు వద్దనిపిస్తుంటుంది, కొంచెం పిచ్చి పిచ్చి అవుతుంటుంది. అట్లా ఒక్కొక్క స్టాప్ ముందుకు పోతుంటుంది, బస్ ముందుకు పోతుంటుంది, ఈయన స్టాప్ వస్తుంది, ఇంకా నెక్స్ట్ ఈయన స్టాప్. ఆల్మోస్ట్ దిగే సిచ్యువేషన్ వస్తుంది. ముందు కండక్టర్ కనిపిస్తుంటాడు, డబ్బులు ఇవ్వాలా వద్దా అనుకుంటూ వద్దులే అని డిసైడ్ అవుతాడు, ఇద్దాంలే అనుకుంటాడు, వద్దులే అనుకుంటాడు, ఇద్దాంలే అనుకుంటాడు. లాస్ట్కి దిగే ఒక్క సెకండ్ ముందు ఎందుకులే ఇచ్చేద్దాం అక్కడ, ఎందుకో మైండ్ మంచిగా అనిపిస్తలేదు అని తీసి ఆయనకి ఇస్తాడు. ఇచ్చి చెప్తాడు, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చినావు, రిటర్న్ నాకు 60 రూపాయలే రావాలి, నువ్వు 460 రూపాయలు ఇచ్చినావు, ఇక ఎక్స్ట్రా 400 రూపీస్ తీసుకో, ఇట్లా ఎప్పుడు కన్ఫ్యూజ్ కాకు, జాగ్రత్తగా ఉండు అని మళ్ళీ మంచి మాటలు చెప్తూ ఆయనకి ఇస్తుంటే ఆయన అంటాడు, సారీ సార్, నాదే తప్పు, నేనేదో కన్ఫ్యూజ్ అయ్యి మీకు ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు. మీరు ఇన్ని గొప్ప విషయాలు చెప్తుంటారు, మంచి మాటలు చెప్తుంటారు, ఎట్లా బతకాలి ఎట్లా బతకరాదో చెప్తుంటారు, ఎథిక్స్ చెప్తుంటారు, వాల్యూస్ చెప్తుంటారు, ఇన్ని పనులు చేస్తుంటారు కదా సార్, ఇన్ని మాటలు చెప్తుంటారు కదా, మీరు రియల్ లైఫ్లో నిజాయితీగా ఉంటారా లేదా అని మిమ్మల్ని టెస్ట్ చేసిన, ఒకవేళ ఎక్కువ డబ్బులు ఇస్తే మీరు రిటర్న్ ఇస్తారా లేదా అని మీకు ఒక పరీక్ష పెట్టినా, మిమ్మల్ని టెస్ట్ చేసినా, మీ మీద డౌట్ వచ్చింది, మీరు
నిజాయితీగా ఉంటారా లేదా అనే క్వశ్చన్ వచ్చింది. సో తప్పైంది సార్, నన్ను క్షమించండి, మిమ్మల్ని నేను టెస్ట్ చేసిన. మీరు నిజంగానే గొప్ప వ్యక్తి, మీరు రియల్ లైఫ్లో కూడా గొప్ప వ్యక్తే. మీరు చెప్పేవన్నీ మీరు పాటిస్తారో లేదో టెస్ట్ చేద్దామని చేసిన. అట్లా చేయాల్సింది కాదు, నాది తప్పు. మీలాంటి గొప్ప వ్యక్తిని అనుమానించిన నేను. సారీ సార్, మీరు నిజంగానే చాలా గొప్ప వ్యక్తి అని దండం పెట్టి, నేను కావాలనే ఎక్కువ డబ్బులు ఇచ్చినా మీరు రిటర్న్ ఇస్తారో లేదో అని. మీరు ఇంత నిజాయితీగా రిటర్న్ ఇచ్చిండ్రు, చాలా మంచి అనిపిస్తుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే. చాలామంది వాళ్ళు చెప్పే మాటలు పాటించారు, కానీ మీరు చెప్పేది పాటిస్తున్నారు. సో అద్భుతం సార్ ఇది. మిమ్మల్ని టెస్ట్ చేసినందుకు సారీ అని చెప్పి ఆయన డబ్బులు తీసుకుంటాడు, ఈయన దిగిపోతాడు. సో అక్కడికి కథ అయిపోతుంది. కానీ ఈయన దిగిపోయేటప్పుడు ఒకటి ఆలోచిస్తాడు. ఏంటంటే, ఒకవేళ నేను రిటర్న్ ఇవ్వకపోయి ఉంటే, ఒక్క సెకండ్లో రిటర్న్ ఇచ్చినా ఇవ్వకపోయే ఛాన్సెస్ కూడా ఉండే. ఇవ్వకపోయి ఉంటే ఈ కండక్టర్ జీవితాంతం నన్ను ఒక దొంగలాగా చూస్తుండే. నేను చెప్పే మాటలకి, నేను బ్రతుక్కి సంబంధం లేనట్టు చూస్తుండే. నన్ను ఒక చిల్లరోడ్లా చూస్తుండే. ఆయన 10 మందికి చెప్తుండే మొత్తం ప్రపంచం అంతా నేను ఒక వేస్ట్గా అని అనుకుంటుండ్రి. నేను ఏదో ఆలోచించిన, ఇది వచ్చా లేదా, దేవుడు ఇట్లా చేయించిన అన్నీ ఆలోచించిన. కానీ ఎక్కడో ఒక దగ్గర టెంప్ట్ అయినా, డబ్బు కదా చూసి టెంప్ట్ అయి పెట్టుకుందాం అనుకున్నా. కానీ లాస్ట్కి ఇచ్చేసిన, నా అదృష్టం, నేను ఒక గొప్ప వ్యక్తిగానే మిగిలిపోయినా. కానీ ఇవ్వకుంటే నేను ఎంత చిల్లరైపోతుంటే సొసైటీలో, ఎంత వేస్ట్గా అనిలాగా నాకు ముద్ర పడుతుండే. ఇంకా లైఫ్లో నేను ఎప్పుడైనా నిజాయితీగానే బతుకుతా. ఒక్కసారి తప్పు చేస్తే ఏముంది, ఒక్క విషయంలో తప్పుగా ఆలోచిస్తే ఏముంది, ఇది ఒకటే కదా, ఎవరు చూస్తలేరు కదా, ఏమవుతుంది, ఇన్ని గొప్ప పనులు చేసినా కదా, ఒక్క తప్పు పని చేస్తే ఏమవుతుంది అని ఎప్పుడు ఆలోచించను. నేను వేసే ప్రతి అడుగులో, చేసే ప్రతి పనిలో నిజాయితీగా ఉంటా అని ఆ దేవునికి దండం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడికి కథ అయిపోతుంది. కానీ యాజ్ ఎ సే ఎవ్రీ టైమ్ ద స్టోరీ స్టార్ట్స్ హియర్. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఈ కథలో ఆ వ్యక్తి ప్లేస్లో మనం ఉందాం. మనం ప్రసంగాలు ఇస్తామా, మనం స్పీచెస్ ఇస్తామా, మన వృత్తి ఏంది, మనం ఏం పని చేస్తాం, ఇదంతా పక్కన పెట్టండి. డైలీ లైఫ్లో మనం కూడా ఒకలాగా బతుకుతుంటాం. దాదాపుగా 90% నిజాయితీగానే బతుకుతాం. ఎందుకు? 99% నిజాయితీగా బతుకుతాం. కానీ ఎప్పుడో ఒక దగ్గర తప్పులు చేస్తుంటాం, ఎప్పుడో ఒక దగ్గర సహనం కోల్పోతుంటాం, ఎప్పుడో ఒక దగ్గర మనకున్న విలువలు కోల్పోతుంటాం, ఎథిక్స్ కోల్పోతుంటాం. ఏదో మన హార్మోన్స్ వల్లనో, మన సిచ్యువేషన్స్ వల్లనో మనం అగ్లీగా బిహేవ్ చేస్తాం. అంటే రాంగ్గా, డర్టీగా బిహేవ్ చేస్తాం. ఏంది, సంవత్సరంలో 365 రోజులు కాదు, 365 రోజుల్లో 1-2 రోజులు బిహేవ్ చేస్తాం. కానీ ఆ 1-2 రోజుల్లో ముద్ర పడుతుంది చూడు మన మీద, అది మిగతా 363 రోజులని కూడా స్పాయిల్ చేసేస్తుంది. నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు నిజాయితీగా బతకాలని డిసైడ్ అయితే 100% ఆఫ్ ద టైమ్స్ నిజాయితీగా బతకండి. ఒక్క దగ్గర చిన్న తప్పే కదా, రూపాయే కదా, 10 రూపాయలే కదా, 100 రూపాయలే కదా, ఒక మాటనే కదా, ఒక్క రోజే కదా అని తప్పు చేస్తే ఆ ఒక్క రోజు మీ మిగతా లైఫ్ అంత ఎఫెక్ట్ చేస్తుంది. మీదంటలేను, మనది, మన మిగతా లైఫ్ అంత ఎఫెక్ట్ చేస్తుంది. మన మీద, మన వాళ్ళకి కానీ, మన ఫ్రెండ్స్కి కానీ, సొసైటీకి కానీ, చుట్టాలకు కానీ, మీకు పరిచయం ఉన్నోళ్ళకి కానీ, మీకు పరిచయం లేనోళ్ళకి కానీ మీ మీద ఉండే ఇంప్రెషన్ మొత్తం పోగొడుతుంది. సో ఇది ఎన్ని విషయాలకు అప్లై అవుతుందంటే, ఇది నిజాయితీగా బతకడమో, ఎథిక్స్ వాల్యూస్తో బతకడంలోనే కాదు, ఇది మన ఎమోషన్స్ మీద కూడా ఈ విషయం ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మీరు శాంతంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఎప్పుడు కోపం తెచ్చుకోరు, అందరితో మంచిగా మాట్లాడుతుంటారు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తుంటారు, మీ ఇంట్లో మంచిగా బిహేవ్ చేస్తుంటారు. సడన్గా ఏదో విషయంలో మీ మైండ్ ఖరాబ్ అయ్యి కోపం వస్తుంది, ఒక మాట అనేస్తారు, అయిపోయి కోపిష్టి అనే ముద్ర మీ మీద పడిపోతుంది. రోజు కరెక్ట్ పనులే చేస్తుంటారు, కరెక్టే ఉంటారు, ఏదో ఒక రోజు చిన్న మోసం చేస్తారు. మోసం అని కూడా అనలేము, మీ దగ్గరికి వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని వదులుకోలు. అది మంచి అవకాశం కాదు, ఒక గలీజ్ అవకాశం. ఏదో లంచం తీసుకునే అవకాశమో, ఎవరికో తక్కువ డబ్బులు ఇచ్చే అవకాశమో, ఎవరికో అబద్ధం చెప్పే అవకాశమో ఏదో వచ్చి ఉంటుంది, వాడేసుకుంటారు, అయిపోయి. అన్ని రోజులు నిజాయితీగా బతికిన మీరు, లేదా మిమ్మల్ని ఎవరు గుర్తించరు, మీరు ఒక తప్పుడోడు, మీరు ఒక మోసగాడు, లేదా నువ్వు ఒక మోసగత్తెవి అయిపోతావు, అయిపోయి. సో నేనేమంటున్నా అంటే, మనము కరెక్ట్గా బతికితే చచ్చిపోయేంత వరకు ఒక్కరోజు కూడా తప్పు చేయకుండా బతుకుదాం. ఎట్లా? కాన్షియస్గా. మనకు తెలియకుండా, అనుకోకుండా మిస్టేక్స్ జరిగిపోతాయి. మనం అంతా హ్యూమన్ బీయింగ్స్, తప్పులు జరిగిపోతాయి. కానీ తప్పులు చెయ్యకండి అంటున్నా నేను. తప్పులు జరిగిన తప్పులని సరిదిద్దుకొని పశ్చాత్తాపడి మీరు దాన్ని కరెక్ట్ చేసుకొని బతకండి, అది రైట్ వే ఆఫ్ లైఫ్. కానీ తెలిసి తెలిసి తప్పులు చేస్తాం చూడు, అరే నాకు తెలుసు చేసేది లేకుండే, ఇది ఒక్క తప్పు చేసేది లేకుండే, ఎందుకు చేస్తున్నావు అంటున్నా నేను.
కోపంలో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. కంట్రోల్ కోల్పోయి నెక్స్ట్ టైం ఇట్లా బిహేవ్ చేయను అని ప్రామిస్ చేస్తే ఏమొస్తుంది? ఆల్రెడీ ఒక అగ్లీగా డర్టీగా బిహేవ్ చేసి ఉంటావు కదా, దాన్ని ఎవరు మర్చిపోరు. అనరాని మాటలు అని ఉంటావు కదా, నిన్ను నువ్వు ఊహించుకుంటే కూడా అట్లా చేసేది ఉండేది కాదు అనే రిగ్రెట్ వస్తుంది కదా. అవన్నీ ఎందుకు నీకు? సో నేనేమంటున్నా, ప్రతి దగ్గర కరెక్ట్ ఉందాం. 1% ఇప్పుడు నువ్వు సంవత్సరం అంతా తాగలేదు, ఒకరోజు తాగొచ్చి అవుట్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. నీ ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో తెలియదు, నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలియదు, వచ్చినావు ఇంట్లో ఇట్లా పడిపోయినావు, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు కూడా హోష్ లేదనుకో. నువ్వు 364 రోజులు తాగకుండా బుద్ధిగా డిసిప్లిన్డ్గా ఉన్నది ఒక్కరు కూడా గుర్తించరు. నీకు తాగుబోతు అనే ముద్ర అయిపోతే నన్ను అడగ. సో నేనేమంటున్నా అంటే, కంట్రోల్ చేసుకుంటే ఫర్ ఎవర్ కంట్రోల్ చేసుకో. ఒక్క చిన్న తప్పే కదా అంటే అయిపోయింది, అక్కడికి లైఫ్ ఎండ్ అయిపోతుంది. సో ఇప్పటి నుంచి ప్రతి దగ్గర నువ్వు నిజాయితీగా ఉండు. అండ్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని ఊరికి అనలే పెద్దలు. ఆనెస్ట్గా ఉంటే ఆనెస్ట్గా ఉండు, జెన్యూన్గా ఉండు, అందరితో కరెక్ట్ ఉండు. చీట్ చేస్తున్నా కదా, లేదా చీట్ చేయాలనే ఆలోచన నాకు లేదు, ఒకరోజే కదా చీట్ చేసింది అంటే, అరే ఆలోచించు. నీ భార్యనో భర్తనో నీతోని 10 ఏళ్ళు కరెక్ట్ ఉండి ఒక్కరోజు ఇంకొకరితో సంబంధం పెట్టుకోవడమో ఇంకొకరితో క్లోజ్గా ఉండడమో చేసిండ్రనుకో, ఈ 10 ఏళ్ళ లైఫ్ నీకు అసలు గుర్తొస్తుందా? ఆ ఒక్కరోజు చేసిన మోసం గుర్తుండదా? నువ్వు 10 ఏళ్ళు కరెక్ట్గా డ్రైవ్ చేసినావు, ప్రతిసారి కాన్షియస్గానే ఉన్నావు, కరెక్టే డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయినావు. కానీ ఒక్కరోజు నిద్ర వస్తున్నా డ్రైవ్ చేసినావు, నిద్ర వస్తుంటే డ్రైవ్ చేసి గుద్దినావు, చచ్చిపోయినావు అనుకో, లేదా కాల్లో చేయకపోయినాయి అనుకో. ఇన్నేళ్ళు కరెక్ట్గా డ్రైవ్ చేసినావు కదా అని నీకు ఎవరైనా రివార్డ్ ఇస్తారా? లేదా ఇన్నేళ్ళు కరెక్ట్ ఉన్నావు కదా, ఈరోజు ఒక్కరోజు తప్పుగా డ్రైవ్ చేసినావు, నీ కాలు పోయింది అని దేవుడు ఆ కాలు తెచ్చిచ్చి నీకు అతికిస్తాడా? లేదు కదా. సో ఒక్క తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అది కోపంలో అనే మాట కానీ, ఆవేశంలో చేసే తప్పు కానీ, లేదా ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేసే మోసమో, ఒక ఇల్లీగల్ పనో, ఏదైనా కానీ అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. సో నేనేమంటున్నా, మంచిగా ఉండండి. మనకు మనమంతా అని చంద్రశేఖర్ ఎలేటిది ఒక సినిమా ఉంటుంది, మోహన్ లాల్ ఉంటాడు దాంట్లో. నాకు తెలిసి దాదాపుగా మీలో చాలామంది చూసి ఉంటారు. ఒకవేళ మీరు ఆ సినిమా చూసుంటే కింద కామెంట్ చేయండి. ఆ సినిమాలో మోహన్ లాల్ క్యారెక్టర్ ఒక మాట అంటది. ఏమంటది అంటే, మనకు సిచ్యువేషన్స్ అన్నీ కరెక్ట్ ఉన్నప్పుడు, మనకు మొత్తం లైఫ్ సాఫీగా సాగిపోతున్నప్పుడు, అంత నార్మల్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మహాత్ములేనంట. ప్రతి ఒక్కరు మహాత్ముల్లానే బిహేవ్ చేస్తారు, మహాత్ముల్లానే మాట్లాడతారు, మహాత్ముడి క్యారెక్టరే ఉంటుందంట. కానీ సిచ్యువేషన్స్ అడ్డం తిరిగినప్పుడు, మనకు అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు, మనకు తప్పు చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు కూడా మనం తప్పు చేయకుండా కరెక్ట్ మన సిద్ధాంతాల మీద ఉన్నామనుకోండి, వాళ్ళు నిజమైన మహాత్ములంట. అట్లా ఉండగలిగేటోళ్ళు చాలా తక్కువ ఉంటారంట. అట్లా ఉండగలిగేటోళ్ళ మనుషుల లిస్టులో మీరు ఉండాలంట, లేదా మనం ఉండాలంట. సో ప్రతి ఒక్కరు మంచినే ఉంటారు, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు అనేది ఆ సినిమా చెప్తుంది. ఆ సినిమాలో ఒక సిచ్యువేషన్ లేదా ఒక క్యారెక్టర్ చెప్తుంది, మస్తు ఉంటుంది, చూడండి. సో నేనేమంటున్నా, మనం కూడా ప్రతిసారి కరెక్టే ఉంటాం, కానీ 1-2 సార్లు తప్పులు చేస్తాం కదా, అది మన క్యారెక్టర్ని డిసైడ్ చేసేస్తుంది. సో మీరు ఇప్పటి నుంచి కాన్షియస్గా ఆలోచించి, ఎక్కడ కూడా చిన్న రూపాయి, ₹1 ఎంతైనా కానీ చిన్న మోసం కూడా చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. రెడ్ సిగ్నల్ పడితే ఆగండి, చిట్టీలు పెట్టి పాస్ కాకండి. ఎక్కడ ఒకరిని ఒక మాట వాళ్ళకు బాధ పెడుతుందని తెలిసి కూడా మాట అనకండి, రెచ్చగొట్టకండి, ప్రొవోక్ చేయకండి, రూమర్లు స్ప్రెడ్ చేయకండి, గాసిప్ స్ప్రెడ్ చేయకండి, నెగిటివ్ కామెంట్ పెట్టకండి. అవసరం ఏముంది? మన వీడియోస్కైనా కాదు, ఏ వీడియోకైనా అవసరం ఏముంది? వాళ్ళ అమ్మలని అక్కలని తిట్టడం అవసరం ఏముంది? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని తీసుకొచ్చి ఆ మాటలు వాడే అవసరం ఏముంది? మనం మంచి బతుకుదాం, చచ్చిపోయేంత వరకు హుందాగా బతుకుదాం. ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా? పండుకుంటాను, నిద్ర పడుతుంది, గర్వంగా ఉంటుంది. మనకు సొసైటీ ఇచ్చే రెస్పెక్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. సో ఈ రోజు నుంచే తప్పులు చేయకుండా, తెలిసి ఏ తప్పు చేయకుండా, తెలిసి కోపం తెచ్చుకోకుండా, కోపం వస్తే ఓర్చుకొని, మాటలను కంట్రోల్ చేసుకొని, తప్పులను కంట్రోల్ చేసుకొని మొత్తం లైఫ్ అంతా బతుకుదాం. ఒక చిన్న తప్పు కూడా లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేసేస్తుంది. మన మీద సొసైటీకి కానీ మన ఫ్యామిలీకి ఉన్న ఇంప్రెషన్స్ పొడగొడుతుంది, సంబంధాలను చెడగొడుతుంది. కాబట్టి మనము ఈ కథ వింటున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మనము చాలా చాలా ఆనెస్ట్గా ఉందాం. ఒక్కరోజు, ఒక్క సెకండ్ కూడా ఒక్కరిని కూడా మోసం చేయకుండా బతుకుదాం. మనము కోపంలో అనరాని మాటలు అనకుండా బతుకుదాం, మంచిగా బతుకుదాం, హెల్తీగా బతుకుదాం, హ్యాపీగా బతుకుదాం. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కృష్ణ చైతన్య రెడ్డి. ఐల్ కమ్ అప్ విత్ అనదర్ స్టోరీ.